పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ సెక్రటేరియట్ లో గెజిటెడ్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయిన ధనలక్ష్మి గారి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ టూర్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రిటైర్మెంట్ తర్వాత లైఫ్ బోరింగ్ గా ఉంటుంది, కృష్ణారామ అనుకుంటూ కూర్చోవడమే అనుకుంటారు చాలా మంది. కానీ తెలంగాణ సెక్రటేరియట్ లో గెజిటెడ్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయిన ధనలక్ష్మి గారు తన ఇంటినే నందనవనంగా మార్చేశారు. G+3 ఇంట్లో ఆవిడ 365 డేస్ తమ ఇంటికి కావాల్సిన కూరగాయలు ఆకుకూరల్ని సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నారు. అంతేకాదు క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాల్ని నయం చేసే నానో ఫ్రూట్, అలాగే కిడ్నీ స్టోన్స్ ని కరిగించే ఔషధ మొక్కలు, అలాగే షుగర్ ని కంట్రోల్ చేసేవి, ఇలా రకరకాలైన మెడిసినల్ ప్లాంట్స్, ఆయుర్వేద మొక్కల్ని ఆమె తన టెర్రస్ గార్డెన్ లోనే పండిస్తూ ఉన్నారు, పెంచుతూ ఉన్నారు. అయితే నార్మల్ గా కార్తీక వనభోజనాలు అనగానే మనం అనేక రకాలైన తోటలకి వెళ్తూ ఉంటాము, గార్డెన్స్ కి వెళ్తాము, అలాగే పార్కుల్లో ఏర్పాటు చేస్తూ ఉంటాం. కానీ ధనలక్ష్మి గారు ఏకంగా తన టెర్రస్ గార్డెన్ లోనే కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేశారు. ధనలక్ష్మి గారి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ టూర్ చేస్తూ అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. హైదరాబాద్ సెక్రటేరియట్ కాలనీలోని ధనలక్ష్మి గారింటికి వచ్చేసాము. చూసారు కదా వాళ్ళ బాల్కనీనే ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నారో. అనేక రకాలైన పూల మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. క్రీపర్స్ చూడండి ఎంత చక్కగా హ్యాంగింగ్ గార్డెన్ లాగా కనిపిస్తూ ఉంది. కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు ధనలక్ష్మి గారు అని చెప్పాను కదా. ఇప్పటికే ఆవిడ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. అందరూ గ్రీన్ కలర్ శారీతో వచ్చేసారు. డ్రెస్ కోడ్ అనమాట, ఒక థీమ్ ప్రకారమే గ్రీన్ శారీస్ కట్టుకున్నారు. నమస్తే ధనలక్ష్మి గారు. నమస్తే. మీ ఇల్లు చాలా బాగుందండి. థ్యాంక్ యూ స్వరూప గారు. మీరు మా ఇంటికి వచ్చి మా ఇల్లుని షూట్ చేస్తూ మా ఫ్రెండ్స్ అందరిని కూడా నేను మీకు పరిచయం చేస్తా. ఈ రోజు స్పెషల్ ఏంటంటే కార్తీక మాసం వనభోజనాలు. ఎక్కడో ఎంతో దూరం వెళ్ళి అందరూ చేస్తూ ఉంటారు, కానీ మా ఇల్లునే ఒక మిద్దె తోట వనంగా చేసి ఆ వనంలో మా ఫ్రెండ్స్ అందరికి భోజనాలు చేయాలి. ఇది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ఒక చేంజ్ అనమాట. అందరూ కూడా ఇలా చేస్తారు, ఇట్లా ఫ్రెండ్స్ని కలిసినట్టు ఉంటుంది. పుణ్యం పురుషార్థం, వనభోజనాలు కూడా చేయొచ్చు. మీరు ఈరోజు వచ్చారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ సందర్భంగా ఒక చిన్న మెమరీ. చూసారు కదా, ప్రకృతిని, పచ్చదనాన్ని, పర్యావరణాన్ని ఇష్టపడే వాళ్ళు వెల్కమ్ చెప్పే విధానం ఇలా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ధనలక్ష్మి గారు. మీ టెర్రస్ గార్డెన్ చూద్దాం. ఓకే స్వరూప గారు, మా గార్డెన్ చూపిస్తాను రండి. ధనలక్ష్మి గారు, నాకు ఈ మొక్కని ఎందుకు ఇచ్చారు గిఫ్ట్ గా చెప్పండి. ఈ మొక్కలో ఒక స్పెషాలిటీ ఉంటుందండి. ఇది ఫ్లవర్స్ వస్తే బటర్ఫ్లై అంటారు. ఇది నైట్ ఈ షేడ్ చాలా బాగుంటుందండి, ఇట్లా మెరుస్తూ ఉంటుంది. సుమన్ టీవీ కూడా బటర్ఫ్లై లాగా ఇట్లా ఎగురుతూ ఎన్నో వీడియోస్ తీస్తూ అందరికీ ఆకర్షిస్తుందండి. ఆ ఉద్దేశంతో, ఆ కాన్సెప్ట్ తోటి మా స్వరూప గారు కూడా మంచి వీడియోస్ తీసి అందరిని స్పందింపజేయాలని ఈ మొక్కను ఇచ్చానండి. ఇది స్పెషల్, మీరు జాగ్రత్తగా పెంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఈ మొక్క లీవ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో, పర్పుల్ కలర్ లో ఉన్నాయి. షేప్ ఎంత బాగుందో, ట్రయాంగిల్ లా ఉన్నాయి. అంటే ఒక 3 బటర్ఫ్లైస్ వింగ్స్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. చూడండి ఇంత అద్భుతమైన మొక్క, బటర్ఫ్లై ప్లాంట్. ఓ నిజంగా ఇప్పుడు చూడలేదండి. అయితే ఇక్కడ కూడా ఉంది కదా మీ టెర్రస్ గార్డెన్ మొత్తం. చూడండి, ఇప్పుడు ఇదంతా ఫ్లవర్స్ అండి. నేను మా దేవుడికి కూడా ఆర్గానిక్ ఫ్లవర్స్ తోటి పూజ చేస్తాను. నేను బయట కొనను. అన్ని రకాల చామంతులండి, అన్ని రకాల మందారాలు. ఇదిగోండి బంతుల్లో అండి, ఇదేదో ఒక బంతి అంటారు చూడండి, ఎంత అందంగా ఉందో. మామూలు బంతుల కన్నా కూడా చాలా బాగుంటది. తర్వాత ఇది రాధా మనోహరం అంటారండి. ఇది మినీ కదంబం, ఇది కూడా చాలా ఫ్లవర్స్ వచ్చిందండి. అవునండి చాలా బాగున్నాయి ఇవి. కానీ కొన్ని పేర్లు నాకు కూడా తెలియవండి, కానీ ఫ్లవర్ చూసి ఆనందపడుతూ ఉంటాను అనమాట.
ఆర్గానిక్ ఫ్లవర్స్ తో దేవుడికి పూజ చేసే భక్తులు చాలా అరుదుగా ఉంటారు. అయితే ఈ ఫ్లోర్ అంతా కూడా గార్డెనే ఉంది, ఇంకా పైన కూడా ఉన్నట్టుంది కదా పెంట్ హౌస్. 3 ఫ్లోర్స్ ఉంది. ఇది ఫస్ట్ మిద్దె తోట, సెకండ్ మిద్దె తోట ఇంకోటి ఉంది, థర్డ్ మిద్దె తోట వాటర్ ట్యాంక్ మీద థర్డ్ మిద్దె తోట కట్టామన్నమాట. అమ్మో, టెర్రస్ గార్డెన్ లో కూడా ఇన్ని అంతస్తులు ఉంటాయని ఫస్ట్ టైం చూస్తున్నాను. పైకి వెళ్దాం ధనలక్ష్మి. మా మిద్దె తోటకి అందాన్ని ఇస్తాయి ఇన్ని రకాల మందారాలు. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇక్కడ చూసి ఏదో స్వర్గలోకంలో నేను ఉన్నానేమో అన్నంత హ్యాపీ అనిపిస్తుంది మా గార్డెన్ చూడగానే. ధనలక్ష్మి గారి టెర్రస్ గార్డెన్ విహార యాత్రలకి ఒక కేంద్రం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఆయుర్వేద ప్రయోగశాల. ఇక్కడికి వచ్చేసి ఈ ఆక్సిజన్ ని, ఈ చెట్లు ఇచ్చే మంచి గాలిని పీల్చుకున్నామంటే అన్ని రకాల రోగాలు నయమైపోతాయి. ధనలక్ష్మి గారు ఇందాకటి నుంచి చూస్తున్న, అబ్బా ఈ ఫ్లవర్ ఎంత బాగుందో. ఏంటండి ఇది? ఇది ల్యాంప్ మందార అంటారండి. జనరల్ గా పూలని ఇలా పూస్తాయి, కానీ ఇదిలా ఉంటది. ఎంత అందంగా ఉంటదంటే గార్డెన్ కి మంచి శోభనిస్తుందండి. ఏం మెయింటెనెన్స్ ఉండదండి, చాలా బాగుంటది. నేనే కాదండి, మీలో చాలా మంది కూడా ఈ ల్యాంప్ మందారాన్ని చూసి ఉండరు. అబ్బా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇంకా ఇక్కడ ఏమున్నాయండి? గజనిమ్మ అండి, బాగా కాస్తుంది, సీడ్లెస్. ఇంకా పచ్చళ్ళకి పట్టుకుంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనకి సి విటమిన్ వస్తుంది, చాలా బాగుంటది అనమాట. ఇది బ్లూబెర్రీ చెట్టు. అది బ్లూబెర్రీ అండి. ఇది చెర్రీస్ అండి. మీరు కాయలు అయిపోయినాక వచ్చారు, ఎన్ని కాసిందంటే ఏమైనా ఉన్నాయేమో చూస్తా, ఫుల్ అనమాట, బాగా కాస్తుంది. తర్వాత ఇది అడవి మామిడి అండి. 365 days ఈ మ్యాంగోస్ ఉంటాయి. మీరు పప్పులో వేసుకొని వండుకోవచ్చు, చాలా బాగుంది. అవుతాయి, ఇంకొంచెం లావు అవుతాయి, కానీ ఎప్పుడు కాస్తనే ఉంటది అనమాట. ఇంత చిన్న చెట్టు ఎప్పుడు కాస్తుంది. ఇది అందరు కూడా గార్డెన్ లో పెట్టుకోండి. మీకు అన్ సీజన్ లో కూడా మామిడి పళ్ళు లాగా మనం పప్పులో వేసుకొని తినొచ్చు. పండుతాయి అంటే పండుతుంది, పచ్చిగానే వాడుకుంటాం. నేనైతే అలా వాడుకుంటున్నాను, నాకు తెలియదు. అది అన్ సీజన్ లో కూడా మామిడికాయలు అనమాట. సాధారణంగా మామిడికాయలు అంటే సమ్మర్ లోనే వస్తాయి, మనకు తెలిసిందే కదా. కానీ అడవి మామిడి అనేది 365 days అంటే సంవత్సరం మొత్తం వస్తూనే ఉంటాయంట. మామిడికాయలు ఇష్టపడే వాళ్ళు వాటిని మీరు మీ గార్డెన్ లో పెట్టుకోవచ్చు, బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు. నా దగ్గర 3 varieties పసుపు ఉంది. ఈ ఒక వెరైటీ అల్లము, 3 రకాల అల్లము, 3 రకాల పసుపు, లగ్డాన్ పసుపు, కస్తూరి పసుపు, మామూలు పసుపు, తర్వాత నల్లల్లము, మామిడి అల్లము, 3 రకాల అల్లాలు ఉన్నాయండి. మొత్తానికి కూరగాయలు అన్ని కూడా ఇక్కడే ఉంటాయండి. మధ్యలో మొత్తం క్రీపర్స్. ఈ కాకరకాయ చూడండి, చిట్టి కాకర అంటారు. కంప కాకర పల్లెటూళ్ళలో కనిపిస్తూ ఉంటాయి, మేమేం చిట్టి కాకర అంటాము. ఆల్వేస్ కాస్తూనే ఉంటదండి. తర్వాత నేనేం పెట్టను, ఇవే ఇత్తనాలు పడి కింద మొలుస్తుంది, మళ్ళీ చెట్టు వస్తుంది, మళ్ళీ కాయలు కాస్తాయి. 365 days. ఇది కూడా షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి కాకర, అట్లా ఆల్వేస్ వస్తుంది. పల్లెల్లో మాత్రమే దొరికే కంప కాకరని ఏకంగా పట్టణాల్లో మహానగరంలోనే పండించేస్తున్నారు ధనలక్ష్మి గారు. తర్వాత చిక్కుడు ఇప్పుడు బాగా కాస్తుంది. తర్వాత ఇది చూడండి, కుండసొర. మనకి ఇది దొరకదు జనరల్ గా ఎక్కువ, ఇది కర్ణాటక సైడ్ అట్లా ఉంటది. గుమ్మడికాయ ఏమో అనుకున్నాను నేను. కుండసొర అంటారండి. నేనైతే కుండసొర అని నేను ఇత్తనం తెచ్చుకున్నా, కానీ మరి మీరు చెప్పినట్టు నాకు డౌట్ గానే ఉంది. వాడి ఇత్తనాలు కూడా మోసం చేయొచ్చు కదా. తర్వాత మా గార్డెన్ లో ఇది ఒక స్పెషల్ ఫ్రూట్ అండి, నానో ఫ్రూట్ అంటారు. ఇది క్యాన్సర్ కి చాలా మంచిదండి. జ్యూస్ తాగితే నాకు తెలిసిన వాళ్ళకి ఈ ఫ్రూట్ కొంచెం పండవగానే నేను పంపిస్తున్నానండి. వాళ్ళు తాగి మాకు కొంచెం పనిచేస్తుంది అని వాళ్ళు హ్యాపీగా చెప్పంగానే ఇలాంటి మొక్కలు నేను ఇంకా కొన్ని పెంచి కొంతమందికి నేను సప్లై చేయాలనుకుంటున్నానండి. మా గార్డెన్లో ఇది ఒక స్పెషల్ ఫ్రూట్. ధనలక్ష్మి గారు, మీకు ఇక్కడ నేను అభినందనలు, నమస్కారాలు చెప్పాలండి. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది క్యాన్సర్ లాంటివి ఎక్కడ వస్తాయో అని భయపడిపోయి ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ నానో మీ గార్డెన్ లో పండిన దాన్ని మనమే తిందాం, మనకే క్యాన్సర్ రాకుండా కాపాడుకుందాం అనుకుంటాం. కానీ మీరు పండిన ఫ్రూట్స్ ని మీకు తెలిసిన క్యాన్సర్ పేషెంట్స్ కి పంపించడం అనేది చిన్న విషయం కాదండి, చాలా సంతోషం. మా గార్డెన్ లో అన్ని రకాల స్పైసెస్ ఉన్నాయండి. దీన్ని లవంగం అంటారు. ఇంకా రాలేదు, కానీ నేను పెట్టింది చిన్నదే, ఇంత బాగా వచ్చిందండి. ఇవి కూడా మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు మీ గార్డెన్లో ఈ స్పైసెస్ కూడా పెట్టుకోండి, చాలా మంచిది ఆరోగ్యానికి. నా దగ్గర మిరియాలు ఉన్నాయి, యాలకులు ఉన్నాయి, లవంగాలు ఉన్నాయి, తర్వాత బిర్యానీ ఆకు ఉంది, తర్వాత చెక్క అంటారు కదా, దాల్చిన చెక్క కూడా ఉంది, మల్బరీస్ కూడా. ఇదిగోండి మల్బరీ. ఆల్వేస్ 365 days ఇవి వస్తూనే ఉంటాయండి. దీనికి కూడా మెయింటెనెన్స్ అక్కర్లేదు. ఓన్లీ
ప్రూనింగ్ చేస్తే చాలు చాలా బాగా కాస్తాయి. ఇది పాండవ బత్తి అంటారండి. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు అప్పుడు వెలుతురు కరెంట్లు అవన్నీ ఏముండే కాదు కదా, ఈ ఆకుతోటి ఒత్తిని చేసి ఆయిల్లో పెట్టి వెలిగించుకునే వాళ్ళు అనమాట. నేను కూడా దీన్ని ప్రాక్టికల్గా చేసి వెలిగించానండి. ఈ మధ్య సిటీజీ వాళ్ళు ఒక స్టాల్ పెడితే ఆ స్టాల్లో నేను తీసుకెళ్ళి ఇది పెడితే అందరూ వచ్చి చూసి వీడియోస్ తీసుకొని వెళ్ళారు. మాకివ్వండి అని అడుగుతుంటే నేను ఇప్పుడే ఒక్కొక్కరికి ఇద్దామని చెప్పేసి ఇలా కొన్ని మొక్కల్ని తయారు చేశానండి. ధనలక్ష్మి గారు, ఒక డౌట్ అండి, అంటే ఈ ఆకుతో ఒత్తి వెలిగిస్తారా? ఈ ఆకుతో ఇలా 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 చేసండి. ఇప్పుడు నేను మీకు చూపించమంటే డెమో కూడా చూపిస్తా. నూనెలో పెట్టేయాలండి. పెట్టేసి కొంచెం సేపు ఉండంగానే ఇది కొంచెం మెత్తగా అయిపోతుంది, మంచిగా వెలుగుతుందండి. ఇది వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, పిక్ కూడా ఉంది. ఇదిగోండి, ఇప్పుడు కార్తీక మాసం కదా, నేను ఇప్పుడే చెప్పాను కదా పాండవ బత్తి అని. ఆ లీఫ్ని తీసుకొచ్చి ఇదిగోండి నేను ఇప్పుడు ఆయిల్లో నానపెట్టాను. ఇప్పుడు నేను మీకు ఇది వెలిగించి మీకు చూపిస్తానండి. దీపం ఎలా వెలుగుతుందో అది కూడా అలానే వెలుగుతుందండి. ఇప్పుడు నేను ఈ 2 థర్డ్ ఫ్లోర్లో మీరు మా గార్డెన్ చూసిన తర్వాత కిందకు వచ్చి నేను మీకు చూపిస్తాను. ఓకేనండి. ఇదిగోండి మా ఉసిరి చెట్టు. ఈ ఉసిరి చెట్టు కిందే మేము ఇప్పుడు మా ఫ్రెండ్స్ తోటి భోజనాలు చేస్తాం. అందరూ వచ్చి ఇక్కడ దీపాలు కూడా పెట్టుకుంటారండి. సైంటిఫిక్గా అటు ఆధ్యాత్మికంగా కూడా మా గార్డెన్ చాలా ఉపయోగపడుతుంది అందరికీ. మిద్దె తోటల్లో పండించలేని పంట అంటూ ఉండదండి, మనకి ఇంట్రెస్ట్ ఉండాలే కానీ. ఇవి 3 రకాల పసుపులండి. ఇవి సిటీజీ వాళ్ళు ఇచ్చారండి, గ్రేట్ అనమాట. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా మీ వీడియో పరంగా. దీంట్లో అండి లకడాన్ పసుపు ఉంది, తర్వాత కస్తూరి పసుపు ఉందండి, మామూలు పసుపు ఉంది. దీన్ని మెడిసినల్గా కూడా ఈ పసుపు ఉపయోగిస్తుందండి. నేను లాస్ట్ టైం పండించాను, వీడియో కూడా తీసానండి. పసుపు కూడా బ్లాక్ పసుపు ఉందండి, అది అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి. ఇదిగోండి, ఇది బ్లాక్ పసుపు అంటే మధ్యలో ఇలా వస్తుంది అనమాట. ఈ బ్లాక్ పసుపు చాలా కాస్ట్ అండి మార్కెట్లో. ఒక చిన్న దుంప అడిగితేనే 100 రూపీస్ అడుగుతారు. ఇది కేజీ 2000 పైన ఉంటుందండి. నేను మా మిద్దె తోటలో ఇట్లా వెరైటీస్ అన్నీ పండిస్తున్నాను. తర్వాత ఇది కేజీ జామ అంటారండి. కొట్టేసి అంటే కేజీ వెయిట్ ఉంటుందా? కేజీ వెయిట్ వస్తుంది. లాస్ట్ టైం కూడా బాగా కాసినాయి. ఇప్పుడు ఈ వర్షాలకి కొంచెం బాగా గ్రోత్ తగ్గింది. ఇదిగోండి కేజీ జామ. ఇది పెట్టి ఒక 9 months అయిందండి ఈ చెట్టు పెట్టి. ఇది 2వ కాపు. ఎంత బాగా కాస్తుందో చూడండి. అన్ని పండ్ల మొక్కలు ఉన్నట్టున్నాయండి, కూరగాయల మొక్కలతో పాటు. అవును, పళ్ళు, పూలు, ఆకులు అన్ని రకాలు ఉన్నాయి. ఒక అంగుళం కూడా వేస్ట్ చేయకుండా మొక్కలు వేశారు. ఇది G+3 బిల్డింగ్ అని చెప్పి నేను మొదటే చెప్పాను కదా. మళ్ళీ టెర్రస్ గార్డెన్ ని కూడా 3 అంతస్తుల్లో పెంచుతున్నారు. ఇది ఓన్లీ వాటర్ ట్యాంక్ అండి. ఇదంతా వాటర్ ఉంటుంది లోపల. వాటర్ ట్యాంక్ మీద టెర్రస్ గార్డెన్. ఇది వాటర్ ట్యాంక్ మీద ఇట్లా ఎల్ షేప్ లో మేము పెట్టుకొని ఇక్కడ ఎక్కువ లైట్ వెయిట్ ఆకుకూరలు, ఇట్లా దొండ అట్లాంటివి పెట్టామన్నమాట. ఇగోండి ఈ ఎల్లో కలర్ వంకాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ బాగా మాగిన వంకాయలండి, పండిన వంకాయలు. వీటితోటి పచ్చడి పట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నిలవ పచ్చడి పడతారు. నేను ఆల్రెడీ పెట్టి ఒక వీడియో పెట్టానండి. అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యావో ఇలా కూడా చెయ్యొచ్చా అని. ఇది ఒక స్పందన అనమాట. చాలా మంది ముదిరిపోయిన అలాగే పండిపోయిన వంకాయల్ని గింజలకి వాడుతూ ఉంటారు కదా, కానీ ముదిరిపోయిన పండిపోయిన వంకాయలతో కూడా మనం నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు. ఎలా చేయాలో కూడా మనం తర్వాత ధనలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. ధనలక్ష్మి గారు, ఈ మొక్క చూస్తేనేమో చేమంతుల్లా ఉన్నాయి, పువ్వులేమో గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఏంటండి ఈ మొక్క? ఇవి గ్రీన్ చామంతులండి. జనరల్గా మనకి ఇక్కడ ఎక్కువ దొరకవండి. ఇది సిటీజీ వాళ్ళు ఇచ్చారు. కానీ మా గార్డెన్లో పెట్టంగానే ఇంత బాగా వచ్చినాయి. ఇది ఇచ్చి 2 years అయిందండి. నేనే మళ్ళీ కూడా వీటిని కట్ చేసి మళ్ళీ పెడితే మళ్ళీ వస్తాయండి. అట్లా ఎంత బాగా బుషిగా పెరిగినాయో చూడండి. అంటే ఈ పూలు పెద్దగా ఇంతే అండి, ఇంతే ఉంటాయా? ఇలానే ఉంటది. ఇదిగోండి మా మిద్దె తోటలో ఇలా ఆకుకూరలు ఎప్పుడు ఇట్లా కళకళలాడుతూ 365 days ఉంటాయి. చాలా మంది ఇంత బాగా రావు, పడిపోతాయి అంటారు. కానీ ఇసుకలో ఎక్కువగా విత్తనాలు వేస్తే ఇంత మంచి బుషీగా వస్తుందండి. అందరూ అలా వేసుకోండి. ఆకుకూర చాలా మంచిది. పైకి వచ్చి ఇది ఒట్టి తిన్నా కూడా చాలా మంచిది అనమాట. తర్వాత ఇది పిట్ల వచ్చి పడేసినాయండి. నేను మనం తినడమే కాదు, నేను పిట్ల కోసం కూడా జామకాయలు అన్ని కొయ్యనండి, వచ్చి తింటూ ఉంటే. ఇప్పుడు స్వరూప గారు ఒక జామ పండుని హార్వెస్ట్ చేస్తారు మా గార్డెన్ నుంచి. చేయండి మేడం, మీరు హార్వెస్ట్ చేయండి. ఓకే, తిని చూడండి ఎంత బాగుంది. జామకాయ ఒక పిట్ట తీసుకొచ్చి వేసింది. అది
జామకాయ చెట్టు ఎంత బాగుంది నిజంగా, ఎక్కడి నుంచి తీసుకొచ్చి వేసిందో గానీ పండిపోయి ఏమేం పండ్ల మొక్కలు ఉన్నాయండి మీ దగ్గర? మా దగ్గర 35 వెరైటీస్ పండ్ల మొక్కలు ఉన్నాయండి. సపోటా, ద్రాక్ష, మామిడిలో ఒక 2 వెరైటీస్, తర్వాత యాపిల్ ఉంది, తర్వాత ఇప్పుడు మీరు కింద అన్నీ చూడడానికి, అదిగాక ఇప్పుడేమో ఈ వర్షాలకి కాయలు కూడా అన్నీ పడిపోయినాయి, లేకపోతే ప్రతి కాయ నేను మీకు టేస్ట్ చూపించేదాన్ని మా ఆర్గానిక్ ఫ్రూట్స్లోను. అట్లా అండి మనం ఏమేమి తింటామో అన్ని రకాల ఫ్రూట్స్ మనకు అవైలబుల్గా ఉండేవి. తర్వాత మెడిసినల్ ఫ్రూట్స్ ఇప్పుడు మీకు చూపించాను, నానో ఫ్రూట్, అట్లాంటివి కూడా నా దగ్గర ఉన్నాయండి. ధనలక్ష్మి గారు, మీరు రిటైర్మెంట్ తీసుకున్నారు, ఆ తర్వాత ఇంత యాక్టివ్గా అలాగే ఇలా ఫిట్నెస్ తో ఇంత చక్కగా హెల్దీగా ఎలా ఉంటున్నారు? మీ బ్యూటీ సీక్రెట్ కూడా చెప్పండి. థ్యాంక్స్ అండి, మీరు మంచి క్వశ్చన్ వేశారు. అందరు కూడా ఇది తెలుసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మనకి రిటైర్మెంట్ కానీ ఏజ్ కానీ ఏది అడ్డు రాదండి, మనం ఏదైనా సాధించవచ్చు. దట్టు మహిళల్లో పట్టుదల ఎక్కువ ఉంటుందండి ఏదైనా చెయ్యాలి అని. ఈ గార్డెన్ అనేది మా హస్బెండ్ ఇంట్రెస్ట్ అండి, నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండే. మేము రిటైర్ అయినాక అయితే మేము ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఆయన ఇట్లా ప్లాన్లు మడులు అవన్నీ వేపించారనమాట. అయితే ఇంత కాస్ట్ కూడా పెట్టకుండా తక్కువ కాస్ట్లో మాకు రేకులతోటి, బయట సెకండ్ హ్యాండ్ రేకులతోటి మేము ఇట్లా మడులు కట్టి తక్కువ కాస్ట్లో పెట్టాము. నేనేంటంటే జనరల్గా లేడీస్కి మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, జెంట్స్కి ఉండదు. ఆయన పాలేకర్ బుక్స్, పాలేకర్ అని వీడియోస్ అన్నీ చూస్తారు, చాలా ఇంట్రెస్ట్. పొలం కొనాలని మేము ఈ సరౌండింగ్స్కి వెళ్ళాము. అయితే మా బడ్జెట్లో మాకు దొరకలేదు. తర్వాత ఎక్కడో బయట మనం వ్యవసాయం చేసేందుకు మన మిద్దె తోటని మన ఇంటి మీదే మనం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి పంటలు పండిద్దామని ఆయన కాన్సెప్ట్. నేనేమో బిల్డింగ్ పాడైపోద్ది, నువ్వు బిల్డింగ్ అంతా పాడు చేస్తున్నావు, కష్టపడి రూపాయి సంపాదించుకున్న బిల్డింగ్ అని అంటే, ఏం కాదు, నేను ఇంజనీర్స్ని కూడా అడిగాను, ఏం కాదని, నేనే ఇంజనీర్ని, నేనే చేస్తున్నా చూడు అన్నట్టుగా ఇంకా ఆయన చేసిన ఇదండి. ఆ తర్వాత వితిన్ 3 monthsలో మాకు బోల్డ్ అంత ఈళ్ళు, అసలు అందరూ వచ్చి చూడడము, మేము ఒక 20 మెంబర్స్కి మంచి ఆక్సిజన్ ఇస్తున్నాము. తర్వాత ఇక్కడ అంతా మా కొలీగ్సే ఉంటారండి. పండిన వారానికి ఒక 10 కేజీలు టమాటాలు, మీరు నమ్ముతారు, టమాటాలు కానీ దొండకాయలు కానీ అసలు ఆకుకూరలు అన్నీ నేను అందరికీ బ్యాగులు వేసి పంపిస్తుంటే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా. అప్పుడు నాకు అనిపించింది, నేనే కాదు నా మిద్దె తోట ద్వారా నేను 10 మందికి మంచి ఆక్సిజన్ ఇవ్వగలుగుతున్నాను, మంచి కూరగాయలు ఇవ్వగలుగుతున్నాను, మంచి స్పందన. నన్ను చూసి అబ్బా మేము కూడా పెంచుకోవాలి, కానీ మీ అంత ఓపిక మాకు ఉండడం లేదండి. కానీ ఇప్పుడు నెమ్మదిగా ఇలా బోల్డ్ అంతమంది హాస్పిటల్ బారిన పడకుండా, కార్పొరేట్ హాస్పిటల్స్లో బోల్డ్ అంత మనీ అయిపోతుందండి. ఆ బారిన మీరు పడకుండా ఉండాలంటే 2 కుండీలలో ఆకుకూరలు పెట్టుకోండి, 2 కుండీలలో ఒక వంకాయ, ఒక బీరకాయ అట్లా పెట్టుకోండి. మీకు ఇవాళ రేపు అపార్ట్మెంట్ కల్చర్ బాగా వచ్చింది. ఆ కల్చర్లో మీ వయసు ఎంత ఉంటుంది? నిజం చెప్పాలంటారా? అవసరం అంటారా? ఎందుకంటే 3 అంతస్తుల్లో ఉన్న మిద్దె తోట, అది కూడా ఇనుప గ్రిల్స్, సీడియా, ఇవి మెట్లు అనమాట, ఇనుప గ్రిల్స్ తో తయారు చేసిన మెట్లు. ఈ మెట్లను మీరు ఇంత యాక్టివ్ గా ఎక్కుతూ నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. నేనే భయపడుతూ ఎక్కాను. వయసు అవసరం లేదండి, వయసు అవసరం లేదు, అది యాక్టివ్నెస్, ఆ ఇంట్రెస్ట్ మనకి అట్లా తీసుకొని వస్తుంది. అలాగే మీరు ఆర్గానిక్ గా దీనికి ఏమన్నా ఎలాంటి ఎరువులు వేస్తూ ఉంటారు? నేను మా ఇంట్లో కిచెన్లోనే నేను ఎరువు తయారు చేస్తానండి. అంటే ఫ్రూట్స్ పీల్ కానీ వేస్ట్ పీల్ కానీ నేను ఇంత కూడా బయట పడైన అనమాట. బియ్యం కడిగిన నీళ్లు కానీ, తర్వాత పప్పులు కడిగిన నీళ్లు, అవన్నీ ఒక బకెట్లో పెడతా. వేస్ట్ అంతా ఒకటి, ఫ్రూట్స్ అంతా ఒకటి, ఇవన్నీ 3 days నానబెట్టేసి ఆ వాటర్ని పోస్తానండి. తర్వాత ఆ మిగిలిన దాన్ని వేస్ట్ అంతా కూడా ఒక ఫర్టిలైజర్ లాగా ఎండు ఆకులు అవన్నీ కలిపి ఒక ఫర్టిలైజ్ చేస్తాం. ఇవి కాకుండా అండి, నేను ఇప్పుడు మీకు డెమో చేయడానికి మీకు టైం లేదు, నేను ఇచ్చే ఏంటి అనేది ఒక డెమో చేసి మీకు చూపించగలను. మీరు ఇంకొకసారి లీజర్గా రండి, చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది. కార్తీక వనభోజనాల కోసం వెయిటింగ్, టెర్రస్ గార్డెన్ లో కార్తీక వనభోజనాలు. నాకు కూడా చాలా సంతోషంగా, ఎక్సైటింగ్ గా ఉంది. పదండి కిందకి వెళ్దాం. ఇదిగోండి, ఇది ఉసిరి చెట్టు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ దీపాలు పెట్టుకుంటారు, తర్వాత వనభోజనం చేస్తాము. ఇది 365 days ఒత్తులు వెలిగిస్తారు కదా కార్తీక మాసంలో. దీంతో పాటు మనము ఈ పాండవ బత్తిని కూడా వెలిగిద్దాం అన్నమాట. పాండవ పత్తి వెలిగింది. ఇదిగోండి, ఇట్లా పాండవులు ఆ చీకట్లో ఉన్నప్పుడు ఈ ఒత్తితోటి ఈ వెలుతురు ఉపయోగించుకున్నారు. ఇది చూడండి, దీపంలానే ఇది కూడా వెలుగుతుంది అనమాట.
ఇది ఒక మిరాకిల్ అనే అనిపిస్తుందండి. అబ్బా, నిజంగా ఒక అద్భుతాన్ని చూపించారు ధనలక్ష్మి గారు. ఇప్పటిదాకా నేనైతే పాండవ బత్తి అనేవి విన్నాను. ఆ చెట్టును కూడా ఆ మధ్య ఒక గార్డెన్ లో చూశాను. కానీ ఇలా దీపం వెలిగించడం, అది కూడా ఆకుతో, పాండవులు ఎప్పుడో మహాభారత కాలంలో ఒక చెట్టు ఆకుల్నే దీపంగా మార్చడం అనేది మనం చదువుకున్నాం, పురాణాల్లో తెలుసుకున్నాం. కానీ ఏకంగా ఈరోజు ధనలక్ష్మి గారు వెలిగించి మరీ చూపించారు. ఈ కార్తీక మాసంలో ఒక అద్భుతాన్ని చూసినట్టుగా ఉంది ధనలక్ష్మి గారు. చెట్లు పెంచడమే కాదు, అద్భుతమైన ప్రయోగాలను చేస్తున్నారు. మన పురాణాలు వాటి వైశిష్ట్యాన్ని కూడా ఇలా మనందరికీ తెలియజేస్తున్నారు ధనలక్ష్మి గారు. కృతజ్ఞతలు. మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిస్తే ఇక్కడ దీపాలు వెలిగించి కార్తీక వనభోజనాలని మొదలు పెడతాం. కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికి ప్రీతి పాత్రమైన మాసం. ఈ మాసంలో వన సమారాధనలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేక పూజలు, నోములు, వ్రతాలు లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. చాలా మంది కార్తీక వనభోజనాలకి వెళ్తూ ఉంటారు. అయితే గార్డెనర్ మన ధనలక్ష్మి గారు తన టెర్రస్ గార్డెన్ లోనే కార్తీక వనభోజనాలని ఏర్పాటు చేశారు. చూసారు కదా, ఇక్కడే ఒక పెద్ద ఉసిరి చెట్టు ఉంది. ఆ ఉసిరి చెట్టు కిందే తన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి చక్కగా దీపాలు వెలిగించుకున్నారు. ఇక్కడ నుంచి ఈ టెర్రస్ గార్డెన్ కింద ఇంకొక ఫ్లోర్ ఉంది, అక్కడికి వెళ్ళి కార్తీక వనభోజనాలు చేద్దాం. ధనలక్ష్మి గారి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ లో పైన కొంతమంది కార్తీక వనభోజనాలు చేస్తుంటే ఇంకొంతమంది కిందికి ఇక్కడ వచ్చి భోజనాలు చేస్తూ ఉన్నారు. ధనలక్ష్మి గారు అద్భుతం అండి, చాలా బాగా అనిపించిందండి ఈ కార్తీక వనభోజనాలు చూస్తుంటే. అద్భుతంగా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ ని 3 అంతస్తుల్లో ఏర్పాటు చేయడమే కాదు, ఎక్కడ చూసినా పచ్చదనం, సంతోషం, పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఇంట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ వంటల్లో ఏదైనా స్పెషాలిటీ ఉందా? మీరు చూసి చెప్పండి, మీరు టేస్ట్ చూసి చెప్పండి. కార్తీక మాసంలో గుమ్మడికాయ తింటారండి, తర్వాత నేతి బీరకాయ స్పెషల్, మామిడికాయ, ఉసిరికాయ అండి. ఈ కార్తీక మాసంలో తినవలసిన ఐటమ్స్ తోటి మా గార్డెన్ లో కాసిన కూరగాయలతో నేను మా ఫ్రెండ్స్ అందరికి మిద్దె తోట వనభోజనాలు అరేంజ్ చేసినాను. చూసారు కదా ఎంత ఇన్నోవేటివ్ గా, క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారో ధనలక్ష్మి గారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వంటల్లో ఏ ఒక్క కూరగాయ కూడా ఆవిడ బయట నుంచి కొన్నవి కాదు, అన్ని ఆర్గానిక్ గా తన గార్డెన్ లో పండించినవే. వాటితోనే వంటలు చేసి ఇలా ఫ్రెండ్స్ అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. చాలా బాగుంది ధనలక్ష్మి గారు, మీ గురించి తెలుసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా మా భోజనాలను టేస్ట్ చూసి చెప్పండి, మీరందరూ కూడా తినాల్సిందిగా కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ అండి.